హలో గైస్, గుడ్ మార్నింగ్. ఏమైందండి ఇప్పుడే దేశ పొద్దు నుంచి రికార్డ్ చేయలేదు. హ్యాపీగా పడుకుంటే వీడు వచ్చి ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటే పడుకుంటూ లేపి చూడు మళ్ళా చేతులకి మొహానికి మొత్తం బొట్టు పూసుకొని వచ్చి ఇన్నోసెంట్ వీడియోది నన్ను చూపి నేను బొట్టు పెట్టుకున్నా కదా, నన్ను చూపి అని చెప్తున్నాను. గణేష్ గారు ఫీల్ అయింది అలా వీడియో చాలా ఫీల్ అయ్యాను. వీడియో తీయగా అని చెప్తుండు. వెళ్ళిపోతుండు. ఇవాళ జిమ్కి వెళ్ళినట్ట, నేను చెప్పలేదు ఇప్పుడు చెప్పమని చెప్తుండే. జిమ్కి వెళ్ళింది ఇవాళ మా వాళ్ళు పొద్దున్న లేసి 6:30కి లేసి జిమ్కి వెళ్ళి 5కి లేచని 5కి లేసాను. మంచి కూర్చోరా అమ్మాయి ఎందుకనే చెప్పు. వద్దనే నేను వద్దనే కనపడ్డానే నేను చెప్పు ఏం చెప్పు హాయ్ గాయ్స్ అను. ఒకసారి చెప్తాను. సిగ్గుపడుతున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు కానీ సిగ్గులేదు అని కాదండి. ఇలా ఏమైందంటే వాళ్ళ టీం వాళ్ళు అందరు కలిసి గట్టిగా చేసుకున్నారు. సో అందుకే కొంచెం దారుణంగా మామూలుగా కాదు అన్నా. రేపు చూడండి ఒకసారి ఏమో అన్నామంట నా ఫీల్ అవుతాడు బాగా. అయ్యో ఆవోయ్. హాయ్ గైస్, బాగున్నారా? ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళిన 5కి. ఏందో చూపించేది బైసెప్స్ చూపెట్టు. పొద్దున కొట్టావు కదా, వద్దు. అన్నయ్యకి బాగా వచ్చినాయి. ఇవాళ మా ప్రేమ్ గాడు బాగా కష్టపడుతున్నాడు. చూడండి, షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? పావు ఇన్నరా గాయస్, ఫాస్టింగ్ అంట. మర్చిపోయా, ఈరోజు వాడు ఫాస్టింగ్ ఇవ్వాలి. ఫెస్టివల్ కార్తీక పౌర్ణమి కదా, సో ఫాస్టింగ్ అన్నమాట. ఇవాళ ఏం పని చేయడు, పడుకుంటారు అనుకున్నా కానీ లేచేసరికి కొంచెం కిచెన్ క్లీన్ చేస్తుండు. సిఇఓ మళ్ళీ సేమ్ షర్ట్ వేసుకున్నాడు. వాడు మళ్ళా సేమ్ షర్ట్ వేసుకున్నాడు ఇవాళ. అట్లా ఉంటుంది బట్టలు. సిఇఓ గానికి చాలా ఆస్తులు ఉన్నాయి కదా. ఏమున్నాయంటే రెండు జేసీబీ, ఒక ఆటో, 2 ట్రాక్టర్లు, ఒకటేమో టాటా ఏసి ఆటో మర్చిపోయా. ఆటోలు 3 ఉన్నాయి. 3 ఆటోలు, ఇటుకలు బట్టి ఒక ఇటుకలు బట్టి బోల్డ్ ఉన్నారు. ఇంకా కోటీశ్వరుడు అనేడు సిఇఓ. కోటీశ్వరుడు వాడు, అందుకే వానికి సిఇఓ అని పేరు పెట్టాము. అన్ని చేస్తున్నారు. మా రూమ్ లో అసలు ఆయన సిఇఓ ఈయన. అన్నయ్య వచ్చాడంట. చూడు మెదడులో చేంజ్ చూడండి, మెరిసిపోతుంది. మా రూమ్ వాళ్ళు చాలా రిచ్ గైస్, మేము తప్ప. వీడు కూడా గణేష్ కోట. Some relations are made for only memories, not for future. But those memories will always hold a special place in your heart. వా నెక్స్ట్ ఇంకున్నాయి, దీంతో అయిపోలేదు అన్నమాట. ఆగండి ఒక నిమిషం, వీడియో ఎక్కడ పోయింది. ఇదిగోండి గైస్, మనోడు ఇవాళ జిమ్కి వెళ్ళాడు. ప్రూఫ్ ఇదిగోండి, చూడండి అమ్మాయిలు అందరు చూడండి వాడిని. ఇదిగో 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 ఇగో ఇగో ఇప్పుడు చూడు ఏమంటున్నావు. అమ్మాయిలు వద్దని అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. మొత్తం ఎందుకు వద్దానే? ఎందుకనే అమ్మాయిలు వద్దంట, మనకి ఆంటీలు కావాలంట. అక్కడ దేవుడు ఉంటాడు. ఇందాక అసలు యాక్చువల్ గా వాడు ఇందాక అన్నయ్య ఏంటిదంటే, అన్నయ్య బయటికి వెళ్దాం అన్నయ్య, గుడి దగ్గర చాలా మంది వస్తారు అన్నయ్య, కొంచెం బాగుంటది చూడడానికి, పోదామన్నయ్య అన్నాడు. ఇప్పటిదాకా నేను వేరే వీడియో తీస్తుంటే, ఇప్పుడేమో వచ్చి భస్మాభిషేకం అన్నయ్య, పోదామన్నయ్య అంట. అట్లా చెప్పు, ఇంకే చెప్పు. అన్నయ్య వాళ్ళందరూ ఏదో అనుకుంటారనే మళ్ళీ నిజంగానే. మీరంటే ఏమనుకోకండి గాయస్, ఏం లేదు. వాడు చాలా మంచోడు, ఓకేనా? హ్యాపీగా. వాడు చాలా మంచోడు, మీరంటే ఏం అనుకోకండి. ఎవరి జోలికి వెళ్ళాడు, చాలా మంచోడు. నువ్వు నా గురించి చెప్తాను, చెప్పు నా గురించి ఇప్పుడు చెప్పు. నువ్వు ఇప్పుడు నా గురించి మొత్తం చెప్పలేదు అనుకో, నేను అందరితోటి నీవు చేసే పనులని చెప్పిద్ది ఇప్పుడు వీడియోలో.
అని నేను చేసే పని వద్దు వీడియో ఎందుకు వీడియో ఎందుకు ఆపాలి చెప్పు. మాట్లాడుకుందాం ఇవాళ పొద్దున్న నుంచి ఇవాళ వీడియో ఏం తీయలేదు అనుకుంటానా, గణేష్ గారు దొరికాడు మళ్ళా. చెప్పు. ప్రతిరోజు నేనేనా వీడియోకి అందం వస్తుందిరా, నువ్వు అందగానే రా నువ్వు. ఏమన్నా నిన్న నిన్న లే చెప్పు, కట్ చేద్దాం చెప్పు. నిన్న షెటిల్ ఆడడానికి వెళ్దామని వాళ్ళు కూడా వెళ్దాం, మెసేజ్ చేస్తారు ఆల్రెడీ, వెళ్ళిపోదాం ఇప్పుడు. అదిగో చూసారా గైస్, అన్నయ్యకి బోల్ మంది మెసేజ్ చేస్తారు కానీ ఏం లాభం? అన్నీ నా గురించి చెప్తాడు, అన్నయ్య గురించి చెప్పుకోడు. అన్నయ్య మంచోడు, అందరినీ లేపుదాం అనుకుంటాడు, తనని దించుకుంటాడు అనమాట అన్నయ్య. ఓకే, మన సీఈఓ గారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో యుద్ధం చేయడానికి టెర్రస్ మీద పోయింది ఇప్పుడు. సీఈఓకి ఒక్కరు కాదనమాట, నలుగురా. సీఈఓకి 3 letters +1 4 ఉన్నారనమాట. సీఈఓకి 3 letters +1 4 మొత్తం 3 letters ఏంటో తెలియదు మరి నాకు. 3 letters ఏంటివిరా? చెప్తే ఆడు ఫీల్ అవుతాడని మళ్ళీ ఇంకొద్దు ఇంకా వద్దా ఇంకొద్దు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాప చూసింది అనుకో ఇప్పుడు ఈ వీడియో, అడిగే ఇంకా నరకం ఇంకా అడిగి రేపు 3 lakhs దగ్గర ఆగిపోద్ది. ఈ పాప పిల్ల చూసిందంటే ఆడి పరిస్థితి ఏంటనే దాకా రాదు. 3 lakhs దగ్గర ఆగిపోతే వాని పిల్లనే కాదు, వీని పిల్ల కూడా పాప అమాయకులు, వాళ్ళ ఆమె కూడా. అమ్మమ్మ అందరికి పిల్లలు ఉన్నారన్న, నాకు ఒక్కడికి తప్ప. మాకు పిల్ల ఉంది, పిల్లలే అంట. వేకెన్సీ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేయొచ్చు. కింద మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఏమయ్యా నోటికి ఏదొస్తే మాట్లాడేయడమే. రెజ్యూమ్ ఏమైనా కావాలా? అటువంటి ఏమొద్దు, వాట్సాప్ లో మెసేజ్ వద్దు, ఏమొద్దు అసలు. అమ్మాయిలు వద్దు. నేను ఏదో ఒక రోజు నేను చెప్తున్నా కదా, హేమంత్ గాని వల్ల నన్ను జనాలు పట్టుకొని కొడతారు నన్ను. వాడు అమెజాన్ స్ట్రీట్కి టీ తాగడం పోతే పక్కన అమ్మాయిలు మాట్లాడుకుంటా అంటే ఏదో అన్నది కదా అమ్మాయి, ఒక అబ్బాయిని ఏదో అంది, నువ్వు ఇట్రా అంటే ఆగొస్తున్నా వీడు అంటాడు. ఆడతో పాటు నన్ను కూడా కొడతారు, కానీ నాకు సంబంధం లేదు, నేను మనం కొట్టడానికి వచ్చినా అని చెప్తాను. నేను కూడా తప్పించుకుంటావు ఎలాగైనా, నువ్వు తెలియనోడు నువ్వు తప్పించేసుకున్నావు. ఏ విరిగించిన చెప్పురా. ఇవాళ ఆఫీసులో అయిన పెంట సరిపోదా? ఎవరేమన్నారు చెప్పు, వాళ్ళు అడగాలి చెప్పురా, మాట్లాడని చెప్పు. వద్దని అయిపోయింది, ఇంకా అయిపోయిందని వదిలేద్దాం. కాకపోతే ఇంకా ఫ్యూచర్ లో అవ్వకుండా చూసుకుందాం. వీడియో తీసావనే జిమ్ వీడియో చూపించా కదా నువ్వు, జిమ్ చేసి చూపించా. ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తా. కష్టపడ్డానని ఇవాళ అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్ అదే జిమ్కి వెళ్ళి పొద్దున్నే ఇవాళ చెస్ట్ బైసెప్స్ ఇట్లా చూపెట్టినా కండ చూపిరా, ఏమైతే చూపి. అమ్మ భయపడతారంట మీరు, అందుకే వాడు చూపించాడు. ఏం కాదు, చూపి ఏం కాదు, ఒకసారి చూపి ఏం కాదు. అబ్బా ప్లీజ్ ఒక్కసారి అబ్బా. నేనే జోకర్ నవ్వుతున్నా. లేదురా చాలు, లేదు నీ ఈ వీడియో అంతా బెటరా, కట్ చేస్తాను నేను. చూపి సరే కానీ మనం దోశలు పోసుకోవాలి ఇప్పుడు, ఆకలి అవుతుంది. ఏం వేద్దాం అంటున్నా. చెప్పండి, విచ్ దోశ యూ లైక్ మోస్ట్ అని మాట్లాడవచ్చు కదా, ఇంగ్లీష్ ఎందుకు మనకి బాగుంది. అప్పుడు చెప్పండి. అంటే వీడు చిన్నప్పటి నుంచి ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివాను అనమాట. ఆక్స్ఫర్డ్ స్కూల్ చదివా, క్రాక్ చేసావు అదేంటన్నా? మరే ఏం క్రాక్ చేసావు? ఫైర్ వాల్ క్రాక్ చేసాను రీసెంట్ గా చదివి. ఫైర్ వాల్ క్రాక్ చేసి ఏం చేసినావు? అందులో హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చారు, కానీ మీరందరూ ఒంటరిగా ఉంటున్నారని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను అనమాట ఇక్కడికి. 2.5 LPA అందరికి లెక్కలు రావు, డైలీ నేను ట్యూషన్ చెప్తాను అనమాట. అందుకని ఇప్పుడు వీడు స్నాప్చాట్ లో బాగా స్నాప్చాట్ లో బాగా ట్యూషన్ చెప్తాడు వీడు. మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, బయాలజీ బాగా ప్రో ప్లేయర్ బయాలజీలో. మీకు ఎవరైనా బయాలజీలో డౌట్స్ ఉంటే వీనికి కాల్ చేయండి, ఎమ్మటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా అన్ని. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే నోళ్ళు మింగేశాడు. చెప్పు మాట్లాడి నేను గణేష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇప్పుడు చెప్పాను కదా, గూగుల్లో ఇంగ్లీష్ లో చెప్పు. గూగుల్లో క్రాక్ చేసిందంట. ఏ రోల్ రోల్ కొంచెం ఆలోచించుకోవాలి, ఏదో ఒకటి చెప్పడానికి.
చెప్పరా రోల్ ఏంట్రా నీ రోల్ వాళ్ళకింద అడిగి చెప్పానే మొన్న అంటే నీకు గుర్తులేదు ఆడికి గుర్తుందా లేదా అని చెప్పరా చెప్పు ఒకటి సాఫ్ట్వేర్ డెవలపర్ అని సాఫ్ట్వేర్ డెవలప్ 5 వాళ్ళు క్రాక్ చేసి హ్యాక్ చేస్తారు అయితే ఎవరిని ఎవరిని ఎత్తుకుంటావు ఎస్ఓసి అనలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ రా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని స్పెల్లింగ్ చెప్పు ఒకసారి అన్నయ్య నువ్వేంటన్నా సో అది మ్యాటర్ సో ఇదంతా కాదు ఫస్ట్ ఆకలి అవుతుంది మనం రూమ్ పెద్ద దగ్గర పోయి పిండి ఆర్డర్ పెట్టుకొని దోశలు వేసుకున్నాం అనమాట దోశలు వేసేది వాళ్ళు ఎవరు గైస్ నేను నువ్వు ఏం కదా నువ్వు చెప్తా కదా అలాగే చెప్తా నేను చెప్పాను నువ్వు చెప్పు సబ్స్క్రైబ్ గైస్ తర్వాత మళ్ళీ అదే దోశల వీడియో ఏంటనే క్లిప్ అనేది దోశ క్లిప్ పెడతాం దోశలు చాలా బాగా వేస్తాను అనమాట నేను ప్రేమ ఎక్కువ కలుపుతాను అనమాట అందుకే అంత టేస్ట్ వస్తుంది నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుందిరా రేపు నాకు అర్థం అవుతుంది వీడియో అప్లోడ్ అయినా ఎవరి గురించి అంటే బాగా తెలుసు మీకు వీడియో అంతే రేపు నాకు ఇంకా పెంట ఆఫీస్లో అదే నీ ఫ్యాన్స్ రా నీకు ఫ్యాన్స్ రా మరి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా సో మనం ఇంకా స్టార్ట్ చేసుకుందాం మన దోశలు మా స్వరూపన్న కలిసారు ఇవాళ మా స్వరూపన్న యాక్చువల్లీ మార్నింగ్ అయిపోయింది కుకింగ్ సెషన్ ఇప్పుడు ఓన్లీ నాది గణేష్ గాంధీ గణేష్ గారు నువ్వు తొందరలో ఒక ఇంటి వాడి పోతావురా నాకు అదే కావాలి సర్కిల్ ఎలా ఉంటుంది అంటే చూపించచ్చు అందరికి అరకిలో ఆయిల్ పోసిండు దాని మీద ఎక్కువ ఆయిల్ ఇగో చూడండి. టేస్ట్ వస్తుంది అనమాట అరకిలో ఆయిల్ పోసిండు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం బాయ్ గుడ్ నైట్ సీ యూ టుమారో